నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభల్లో 2025-26 ఏపీ బడ్జెట్ పై కొనసాగుతున్న చర్చ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడి శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం సామాజిక సేవా దృక్పథంతో కార్పొరేట్ చికిత్స అందించడమే శ్రీ భవానీ హాస్పిటల్ లక్ష్యమన్న ఆసుపత్రి ఎండీ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను శాసనసభ ముందు ప్రవేశపెడతారు. అలాగే ఏపీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ పై యాన్యువల్ రిపోర్ట్ ను మంత్రి దుర్గేష్ సభ ముందు ఉంచనున్నారు. ఇంకా ఇంధన శాఖల వార్షిక నివేదికలను ఆయా శాఖల మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్లు సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఉభయ సభలో 2025-26 ఏపీ బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేట్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అది ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను అధ్యక్ష. చాలా మంది సభ్యులు అడిగింది ఏంటంటే పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వమని అడుగుతున్నారు సార్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో 9 గంటలు కంటిన్యూస్ గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పడం వల్లే మొత్తం 4.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్. ఫస్ట్ విడతగా 1,00,000 కనెక్షన్స్ శాంక్షన్ అయిపోయినాయి. మళ్ళీ 2 లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసుమ్ ద్వారా మళ్ళీ ఇంకో 2 లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్. ఈ కనుక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ తీసుకొని వచ్చి పిఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఎక్కడైతే 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్. అదే విధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ వచ్చేసరికి ఈ ప్రభుత్వం 2,60,000 రూపాయలు ఖర్చు పెడతాం సార్. మనమైతే పోల్స్, ట్రాన్స్ఫార్మర్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్, పోల్స్ అయితే
అయితే 3, ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే 180 మీటర్లు, ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్. దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ కానీ విద్యుత్ కింద 12,400 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది సార్. ఇందాక మన బలరాం కృష్ణ గారు అడుగుతూ 350 కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే విధంగా 3 సబ్ స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. వాటిని కూడా లోడ్ ఉంటే కనుక, ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం, సబ్ స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇమీడియట్ గా దాన్ని కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 డిస్కమ్స్ పరిధిలో దాదాపు ఇప్పటికే 70 సబ్ స్టేషన్స్ టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది. తొందరలోనే టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్. సామాన్యుడికి వైద్య సేవలు దూరం అవుతున్నాయని, ఆ అంతరాన్ని తగ్గించి సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందాలన్న సంకల్పంతో శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీని ప్రారంభించామని ఎండి డాక్టర్ వెనిగల్ల చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం భవానీపురంలోని శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల కుటుంబాలకు కిడ్నీ, లంగ్స్, షుగర్, ఎముకల దృఢత్వ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ వెనిగల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో తక్కువ ఖర్చుతో అత్యాధునిక చికిత్సను సామాజిక సేవా దృక్పథంతో అందిస్తున్నామని తెలిపారు. 365 రోజులు 24 గంటలన్నారు అత్యవసర సేవలన్నారు లభిస్తాయని తెలిపారు. ఈఎన్టీ సర్జరీ నిపుణులు, వెన్నెముక సర్జరీ నిపుణులు, సుబ్బయ్య అన్ని రకాల సర్జరీ నిపుణులు, గైనకాలజీ, యూరాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్టీ వంటి అన్ని విభాగాల్లో అత్యాధునిక చికిత్సతో అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డుల ద్వారా లేదా డిస్కౌంట్ లో వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు. ఈ రోజు సుమారు 60 నుండి 70 మంది వరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ భవానీ హాస్పిటల్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నానండి. ఈరోజు జర్నలిస్ట్ సోదరులకు అందరికీ ఉచిత వైద్య శిబిరం అందించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో షుగర్ అండ్ హెచ్బిఎన్సీ, క్రియాటిన్, బిఎండి బోన్ మ్యారో డెన్సిటీ అండ్ పల్మనరీ టెస్టులు కానీ, థైరాయిడ్ టెస్టులు కానీ అన్నీ కూడా ఉచితంగా చేయబడింది. దీంట్లో ఈ సేవల్లో జర్నలిస్ట్ సోదరులు మ్యాక్సిమం 60 దాకా లబ్ధి పొందారు, 60 నుంచి 70 దాకా. సో మేమేమనుకున్నామంటే మా ఎండి గారు డిసైడ్ అయ్యి జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా ఇంకా ఫ్యూచర్లో హాస్పిటల్ నుంచి ఎలా చేయొచ్చు వైద్యం అందించారు. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కూడా వైద్యం గురించి దాని కేర్ తీసుకోరు. సో మనం ఏంటంటే భవానీ హాస్పిటల్లో జర్నలిస్ట్ సోదరులకు కూడా అంతా తొందరలో అందరితో మన మీడియా అందరితో మాట్లాడుకొని ఒక మంచి వైద్యం వాళ్ళకి అందించే విధంగా జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా ప్లాన్ ఎండి గారితో డిస్కస్ చేసి చెప్తామండి. బట్ అదే కాకుండా ప్రతి పేదవాడికి కూడా వైద్యము శ్రీ భవానీ హాస్పిటల్లో అక్కడికి వెళితే కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీగానే ఇట్లా అందుతూ ఉంది, తక్కువ ఖర్చుతోనే అవుతుంది అనేది కూడా మేము ఆ ఎజెండాతోనే ఈ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. సో దాంట్లో కూడా షుగర్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, యూరాలజీకి సంబంధించి కానీ, పల్మనాలజీ కానీ చాలామంది మెంబర్స్ ఎన్రోల్ చేసుకున్నారు పేషెంట్స్. ఈ భవానీపురం అండ్ పరిసర ప్రాంతాలలో ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కూడా కొంతమంది తెలియదు, బట్ ఇప్పుడు అవగాహన అందరికీ వచ్చింది. బట్ ఇక్కడ ఉన్న ప్లేస్ని అందరూ అవగాహన, ఎన్టీఆర్ వైద్య సేవ కూడా అందుబాటులో వస్తుంది కాబట్టి, ప్లస్ సీఎం సహాయ నిధి కూడా అందుబాటులో వస్తుంది కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. బట్ ఏదనంటే ప్రతి సామాన్యుడు వచ్చినా కానీ హాస్పిటల్కి వస్తే వాడికి ఖచ్చితంగా మంచి వైద్యం అందించి తక్కువ ఖర్చుతో చేయగలిగిన కాన్సెప్ట్ అయితే మా భవానీ హాస్పిటల్. సార్ ఫ్యాకల్టీ ఎలా ఉంది సార్? ఫ్యాకల్టీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. 24/7 ఐసీయూ ఉంది, ఎమర్జెన్సీ కేర్ ఉంది, టీమ్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, డాక్టర్స్ అందుబాటులో, ఎమర్జెన్సీ డాక్టర్స్ నైట్స్ కానీ ఈవెన్ 365 days కంప్లీట్ కవరేజ్ ఉంటుందండి. దీనిలో అన్ని విభాగాల్లో కార్డియాలజీ విభాగం ఉంది, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, యూరాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్ అండ్ పాలిట్రామా, స్పైన్, ఈఎన్టీ అన్ని సేవలు అందుబాటులో, గైనిక్ కానీ, పీడియాట్రిక్స్ కానీ అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ న్యూరో కూడా చేస్తున్నాము. న్యూరోని కూడా ఇంకా పూర్తిగా న్యూరో సర్జరీని కూడా డెవలప్ చేయాలని తొందరలో అనుకుంటున్నాం సార్. ప్లస్ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో సిటీ స్కాన్స్ కూడా లేవు, అది కూడా తొందరలో ప్లాన్ చేయాలని కూడా అనుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నేను డాక్టర్ వెనిగల్ల చంద్రశేఖర్, ఎండి శ్రీ భవానీ హాస్పిటల్, భవానీపురం. సో అసలు హాస్పిటల్ ప్రారంభించింది 2004లో సింగిల్ స్పెషాలిటీగా ప్రారంభమైన హాస్పిటల్ ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద ఒక మంచి ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ సేవలు, సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ భవానీపురం పరిసర ప్రాంతాలు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రారంభించబడింది శ్రీ భవానీ హాస్పిటల్.
సో దీంట్లో మనం రకరకాల అన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కవర్ చేసాము. వీటిలో ముఖ్యమైనవి మన కార్డియాలజీ విభాగం, నెఫ్రాలజీ విభాగం, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం, ఆర్థోపెడిక్స్ విభాగం అంటే ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ విభాగం, తర్వాత గైనకాలజీ విభాగం, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్ కూడా అవైలబుల్గా ఉన్నారు. సో పల్మనాలజీ విభాగంలో కూడా సేవలు అందిస్తాం. అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ అన్ని విభాగాలు కవర్ అవుతున్నాయి. కొంత న్యూరో విభాగం డెవలప్ చేస్తున్నాం, అప్పుడే న్యూరో సర్జరీ విభాగం డెవలప్ చేస్తున్నాం. సో ఈ సేవలన్నీ కూడా ఇప్పుడు మన కార్పొరేట్ వైద్యం ఎంత ఖరీదైంది అనేది తెలిసిందే. సో దాన్ని మనం కాస్ట్ కట్టింగ్ చేసి వీలైనంత వరకు ప్రజలకు ఉపయోగపడేటట్టు అందుబాటులో ఉండేది చేద్దాం అనేది ఈ ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో భాగంగా ఈ కొన్ని మనం అన్ని రకాల ప్యాకేజీలు చేయటం జరిగింది. కార్డియాలజీలో అయితేవి, నెఫ్రాలజీలో అయితేనేవి, కిడ్నీకి సంబంధించినవి అయితేనేవి, లంగ్స్కి సంబంధించింది అయితేనేవి, అలా వివిధ ప్యాకేజీలు చేయటం అందుబాటులో ఉండే విధంగా వాటిని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మనం సర్జికల్ విభాగంలో కూడా మనకి జనరల్ సర్జరీ, గైనకాలజీ, మనకు ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ సర్జరీలు ఇవన్నీ రెగ్యులర్గా చేస్తున్నాం. స్పైన్ సర్జరీ, ఇప్పుడు స్పైన్ డాక్టర్ సుబ్బయ్య గారు స్పైన్ సర్జన్ మనకు సేవలు అందిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికి మనం ఒక 20-30 స్పైన్ సర్జరీ చేసాం, సక్సెస్ఫుల్గా చేసాము. తర్వాత మన ఈ నెల 5-6 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, 7న మంత్రివర్గ సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 5-6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. 5వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. తిరిగి అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. 6వ తేదీ ఉదయం తన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అది ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1:50 విశాఖ నుంచి బయలుదేరి నేరుగా ఢిల్లీ వెళ్తారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 7వ తేదీన అమరావతికి తిరిగి వస్తారు. అదే రోజు చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. ఏపీ కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లల మోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డిఆర్డీఓ 15 రూపాయల నుండి 20,000 కోట్ల ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూ కేటాయింపులు జరిగినా మిగతా పనులు నిలిచాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా శంకుస్థాపనకు తానే వస్తానని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా విజయవాడ నిడమానూరులో దారుణం. ప్రాణాలు తీసిన వివాహేతర బంధం ప్రకాష్ మరియు కావ్య దంపతులు కొంతకాలంగా నిడమానూరులో కాపురం ఉంటున్నారు. కావ్య రెయిన్బో హాస్పిటల్లో గతంలో ఆయాగా పనిచేసేది. ఆ సమయంలోనే నిడమానూరుకు సంబంధించిన లాం వాసుతో పరిచయం ఏర్పడింది. తర్వాత కొంతకాలం ఫోన్లో మాట్లాడకుండా అప్పుడప్పుడు కలుస్తుండేవారు. ఈ విషయం భర్తకు తెలిసి అనేక సార్లు మందలించి ఆమెను ఉద్యోగం నుంచి మానిపించేసి ఇంటి దగ్గర ఉంచడం జరిగింది. ఈ విషయంలో తీవ్రంగా ఆగ్రహించిన లాం వాసు అనేక మార్లు నాతో ఫోన్ మాట్లాడమని, లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. 2/3/2025 తారీఖున తెల్లవారుజామున భర్త లేని సమయంలో లాం వాసు ఇంటికి వచ్చి మాట్లాడాలని చెప్పి తన బెడ్రూమ్ లోకి తీసుకువెళ్లి అక్కడే ఉన్న చున్నీతో గట్టిగా మెడకు బిగించి ఆమెను చంపి అక్కడి నుండి పారిపోవడం జరిగింది. పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రేగం మత్స్యలింగం, బి విరూపాక్షి పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక డిఎస్సి కూడా విడుదల చేయలేదు. గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాలు హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి 1,80,272 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో 2014-19 నడుమ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2014-18-19లలో 3 డిఎస్సీ నిర్వహణ ద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి. రిక్వెస్ట్ అధ్యక్ష, 4వ ప్రశ్న కూడా
మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. 4వ ప్రశ్న అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. ఓకే, అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. అట్లీస్ట్ టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో, ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ వి నిర్మలా కుమారి తెలిపారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్వహణ వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా రవాణా క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. టగ్ ఆఫ్ వార్, మ్యాజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, షటిల్, అంతరిక్ష పోటీలు జరుగుతాయన్నారు. ఏపీ ఎన్జీఓస్ హోం వేదికగా 5న చెస్, క్యారమ్స్, తెలుగులో వ్యాసరచన, 1 నిమిషం పాటు ఎటువంటి ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో ప్రసంగించే పోటీలలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు 8న గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రి ఎస్ సవిత, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ విభాగం కమిషనర్ రేఖారాణి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని వివరించారు. మార్చి 4వ తారీఖున, 5వ తారీఖున, 6వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వెల్డిటరీ ఫంక్షన్ 8వ తారీఖు జరుగుతుంది. మరి ఈసారి మరి ఎన్నడూ లేని విధంగా మరి మన రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు, సాగర్ గారు ఆధ్వర్యంలో మరి స్టేడియంలో కూడా మరి గత 3 సంవత్సరాలు స్టేడియంలో నిర్వహించలేకపోయాము. ఈ సంవత్సరం మాత్రం మరి మహిళలందరికీ కూడా అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి, మరి ఏది కూడా తీసుకోకుండా చేయాలనే ఉద్దేశంతో మరి 4వ తారీఖున స్టేడియంలో 4 రకాల గేమ్స్ నిర్వహిస్తారని. టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, అంత్యాక్షరి. అదేవిధంగా 5వ తారీఖున కూడా చెస్, క్యారమ్స్, వ్యాసరచన, 1 నిమిషం తెలుగులో మాట్లాడడం సంఘంలో నిర్వహిస్తారు. అలాగే స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్, సింగిల్స్, డబుల్స్ నిర్వహిస్తారు. మరి ఈ ఆటల పోటీలు అన్నిటికీ కూడా ప్రభుత్వం వారు మాకు నిన్ననే పర్మిషన్ కూడా ఇచ్చారండి, మెమో ఇచ్చి 4వ తారీఖు హాఫ్ డే, 5వ తారీఖు హాఫ్ డే, 8వ తారీఖుని వారికి కూడా ఈ మహిళా ఉద్యోగులందరూ కూడా మా తరఫున సాగర్ గారికి, శివారెడ్డి గారికి మరి వారి ద్వారా ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం. మరి అంటే అవకాశం మాకు కల్పించినందుకు. మరి ఈ పోటీలను ప్రారంభించడానికి మన క్రీడా శాఖ మంత్రి గారు ఎం రాంప్రసాద్ గారు కూడా ఆ రోజు 4 గంటలకు స్టేడియంలో వచ్చి గేమ్లను ప్రారంభిస్తారు. మరి మహిళలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన పాత్ర వహించేది డిపార్ట్మెంట్లో మహిళలే. అది విద్యలో చూసుకోండి, వైద్యంలో చూసుకోండి, అంగన్వాడీ చూసుకోండి, ఒక ఆశా చూసుకోండి, ఎవరైనా సరే రూట్ లెవెల్లో కష్టపడి ఎండనక వాననక పనిచేసేది మహిళా ఉద్యోగులే. మరి అటువంటి మహిళా ఉద్యోగులకి ఒక్కరోజు కూడా ఆట విడుపు, కానీ అంత చాలా స్ట్రెస్తో కూడిన ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మరి మా సంఘం ద్వారా మాకు కావాల్సిన అనేక డిమాండ్లు, అది చైల్డ్ కేర్ లీవ్ని పెంచారు, కొన్ని విషయాలు కూడా ఇది కాంట్రాక్ట్ బేస్డ్ కూడా లీవ్ ఇచ్చారు. మరి మా డిమాండ్లన్నీ పరిష్కరించారు. మేము ఆర్థికపరమైన డిమాండ్ల గురించి మేము ఇప్పుడు మాట్లాడలేదు, కానీ మరి మాకు కొంచెం వెసులుబాటు, పనితనంలో వెసులుబాటు కల్పించడం గురించి మరి ఏదైతే మాకు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చారో దానికి ఒక క్యాప్ పెట్టారు. 18 సంవత్సరాల వయసున్న పిల్లలు ఉపయోగించుకోవాలని. ప్రస్తుతం ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా ఏజ్ డైపర్ కట్టి ఎవరికి అవకాశం లేదు కాబట్టి ఆ క్యాప్ తీసేయమని ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ చాలా డిమాండ్లు పరిష్కారం అయ్యాయి. ఇంకా మాకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉద్యోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆ వీలు కల్పించాలని ప్రభుత్వానికి మీ ద్వారా మరొకసారి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నారు, మహిళల పట్ల జరుగుతున్న దాడుల విషయం అయితేనే మరి ఒక మహిళ స్వేచ్ఛగా ఒక పల్లెటూళ్ళలో కానీ ఎక్కడైనా కానీ అనేక మంది మధ్య రాత్రంగా పగలనగా పనిచేసినప్పుడు ఆ మహిళకు కూడా స్వేచ్ఛతో అన్ని రకాలమైన హక్కులు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చట్టబద్ధతమైనటువంటి
నిర్ణయాలు ఉండాలి, అవి కూడా త్వరితగతిని పరిష్కరించాలని మీ మహిళా ఉద్యోగులందరి తరఫున ఒకసారి ప్రభుత్వానికి మీకు విన్నవిస్తున్నామండి. మరి ఈ కార్యక్రమం అంతా కూడా మరి స్టేడియంలో జరిగే కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు ఈ వెస్ట్ కృష్ణాలో పనిచేస్తున్న హెచ్ఓడీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కూడా మరి ఏదైతే మనకు సెలవు కూడా ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకొని పాల్గొని జయప్రదంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి. నా పేరు పి మాధవి, ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషను మహిళా ఉద్యోగులని ఉద్దేశించి 4-5 తారీఖుల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి మహిళలు చిన్న సమయం కూడా లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి లైఫ్లో వాళ్ళకి ఆ 3 రోజులు ఆ తర్వాత అది ఛార్జింగ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పనేసి వీళ్ళని మానసికమైనటువంటి ఉల్లాసము, ఉత్తేజాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ప్రాధాన్యంగా 3 లక్ష్యాలని మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా ముఖ్యంగా మనకి ప్రధానమైనటువంటిది మనకి లింగ వివక్ష, అలాగే హింస, అలాగే మహిళా సాధికారతపై దృష్టిని సారించి ఆ విధంగా ఆ లక్ష్యాలను సాధించే విధంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే 4, 5, 6 తారీఖుల్లో జరిగేటటువంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి పాల్గొని మరి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి మంచి బహుమతులను కూడా గెలుచుకోవాలని, అలాగే పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మన యొక్క మహిళా బలాన్ని ప్రభుత్వం ముందు కూడా మనం చూపించుకోవాల్సిన అవసరం, మన డిమాండ్స్ని తీసుకునేటటువంటి విధానంలో మనం ముందుకు వెళ్ళాలని కూడా నేను తెలియపరుస్తున్నాను. అలాగే ఆ రోజున మార్చి 8 వాల్డిక్టరీ ఫంక్షన్కి మనకు 3 PM కార్యక్రమానికి బీసీ మినిస్టర్ ఎస్ సవిత గారు, అలాగే కమిషనర్ హ్యాండ్లూము రేఖా గారు మరి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ 2025 విమెన్స్ డేకి ఒక మంచి కలర్ కూడాను చేయటం జరిగింది. అది ఏంటి అంటే పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్. పర్పుల్ కలరు న్యాయాన్ని, అలాగే మనకి ఒక స్వచ్ఛతను తెలియజేస్తూ ఉంది. అలాగే గ్రీన్ కలరు ట్రాన్స్పరెన్సీని తెలియజేస్తూ ఉంది. మరి ఆ విధంగా మహిళలందరూ కూడా ముందుకు వెళ్ళాలని, మరి ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుండి జరిపిస్తున్నటువంటి ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షులు శివారెడ్డి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా రాష్ట్ర మహిళా విభాగం తరఫు నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫెడరేషన్ కన్వీనర్ను 29 రాష్ట్రాల మహిళా ప్రతినిధిగా వ్యవహరిస్తూ అందున మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కాబడ్డం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం పురస్కరించుకుని కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తారు. అదేవిధంగా ఈసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. ఆ లక్ష్యాల్లో మొదటి భాగంగా ప్రతి ఒక్క కార్యాలయాల్లోనూ 29 రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి కార్యాలయాల్లో కూడా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అదేవిధంగా సాయంత్రం 5 తర్వాత కనుక మహిళా ఉద్యోగిని కనుక ఉండవలసిన పరిస్థితి ఉంటే ఆ మహిళకు రక్షణ కల్పించాలని నిర్దేశించారు. ఎందువల్లంటే ఈ కాలాల్లో చాలా వరకు 5 తర్వాత కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మిడిల్ లెవెల్ ఆఫీసర్గా వాళ్ళ యొక్క ఇంటికి చేరే వరకు కూడా వాళ్ళ యొక్క రక్షణ బాధ్యతను స్వీకరించాలని నిర్దేశించారు. ప్రతి ఒక్క ఆఫీసుల్లో చాలా ప్రభుత్వ కార్యాలయ సముదాయాల మధ్యన క్రచ్లను పిల్లల సంరక్షణార్థం క్రచ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా మహిళలకు లింగ వివక్షత లేకుండా కార్యాలయాల్లో వాళ్ళని సమానంగా మహిళా ఉద్యోగికి సమానంగా చూడాలని సూచించారు.
వాళ్ళ హక్కులను పరిరక్షించే విధంగా కూడా మహిళకు సమాన హక్కులు చెందే విధంగా కూడా చూడాలని చెప్పి నిర్దేశించారు. వీటన్నిటితో పాటు మహిళ యొక్క స్త్రీ సంఘటనను కాపాడుకునే విధంగా మన యొక్క మహిళా శక్తిని చాటుకునే విధంగా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ జయప్రదం చేయాలని కోరుకుంటూ ఇట్లు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాజ్యలక్ష్మి. థ్యాంక్ యూ. ఈ నెల 4, 5, 6 తేదీలో బందర్ రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో కన్స్ట్రక్షన్ ఎక్స్పో అండ్ కాన్క్లేవ్ పేరుతో ఒక సదస్సు చర్చా కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు బాజీ తెలిపారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ వస్తుందని, అటువంటి టెక్నాలజీని స్టేట్ హోల్డర్లకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరంలో మార్చి 4, 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ ఎక్స్పో, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ పేరుతోటి నిర్మాణ రంగం అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణ నేపథ్యంలో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక జాతీయ స్థాయిలో ఒక ఎగ్జిబిషన్ను అట్లాగే ఒక చర్చాగోష్ఠి ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఇవాళ నిర్మాణ రంగం, భవన నిర్మాణాలు కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, వంతెన నిర్మాణం కానివ్వండి, ఏదైనా నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతూ వచ్చింది. దేశ విదేశాల్లో మరి ఎంతో ముందుకి ఈ టెక్నాలజీ వచ్చింది. ఈ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, కొత్త పద్ధతులు ఏంటి, కొత్త పరికరాలు ఏంటి, కొత్త సాంకేతిక విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా నిర్మాణ రంగంలో ఉన్న స్టేక్ హోల్డర్స్కి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్న వారందరి దృష్టి తీసుకెళ్ళాలి, వాళ్ళ యొక్క సమక్షానికి తీసుకురావాలి ఆ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా అనే ముఖ్య ఉద్దేశంతో ఒక వేదికని కన్స్ట్రక్షన్ ఎక్స్పో పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో అనేక సంస్థలు తమ యొక్క ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నాయి, తమ ప్రొడక్ట్స్ని ప్రదర్శిస్తున్నాయి, అట్లాగే సర్వీసెస్ని కూడా ప్రదర్శించబోతున్నాయి. ఈ ఎగ్జిబిషన్తో పాటుగా మార్చి 5వ తేదీన ఒక కాన్క్లేవ్ అంటే ఒక చర్చాగోష్ఠి అమరావతి నగర నిర్మాణంలో ఏ రకమైన ఆధునిక పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది, అట్లాగే ఎటువంటి కొత్త టెక్నాలజీలు వచ్చినాయి, మరి ఆర్కిటెక్ట్లో కానివ్వండి, ఇంజనీరింగ్ విభాగం కానివ్వండి, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో కానివ్వండి, హై రైజింగ్ బిల్డింగ్స్ నిర్మించడంలో కానివ్వండి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది ఈ చర్చాగోష్ఠిలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు చర్చిస్తారు. అట్లాగే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఆ చర్చాగోష్ఠిలో బయటకు వస్తాయి. దీంట్లోకి సిఆర్డిఏ నుంచి మరి వాళ్ళ అధికారులు, అట్లాగే రేరా నుంచి అధికారులు, క్రెడై సభ్యులు, అట్లాగే బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి, అట్లా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి, ఇట్లా అనేక సంస్థలు, ఈ రంగంలో ఉన్న అనేక సంస్థల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు చర్చాగోష్ఠిలో. కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. మరి అమరావతి నగర నిర్మాణం తిరిగి పునఃప్రారంభించబడిన నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమం ఈ రంగంలో ఉన్న వారందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి, అట్లాగే ఈ ఎక్కడెక్కడైతే కొత్త పరికరాలు ఉత్పత్తి చేసేవాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారో, అట్లాగే టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో, అట్లాగే ఎవరైతే ఎక్స్పర్ట్స్, నిపుణులు, ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కానివ్వండి, ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, తమ నైపుణ్యాన్ని కూడా ఇక్కడ ఈ అమరావతి నగరానికి, ఆంధ్రప్రదేశ్కి ఉపయోగించుకునే విధంగా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. కాబట్టి మీ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని గురించిన అంశాలను ప్రజల దృష్టికి, అట్లా ఈ ఇండస్ట్రీలో ఉన్న అందరి దృష్టిలో తీసుకెళ్లాలని చెప్పేసి విస్తృతమైన ప్రచారాన్ని మీడియా ద్వారా కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రంగాల్లాగానే భవన నిర్మాణ రంగంలో కూడా కార్మికుల లభ్యత బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే కార్మికుల లభ్యత తగ్గుతుందో అప్పుడు యాంత్రిక అవసరం వస్తుంది. ఇప్పుడు ఈ రోజున మన షైనీ గ్రూప్ బాజీ గారు, ఆయన పేరు కొన్ని సంవత్సరాలుగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మేము గోడల మీద చూస్తున్నాం. అట్లాంటిది ఆయన యొక్క ఇంకొక కోణం కొన్ని సంవత్సరాలుగా ఇటు అగ్రికల్చరల్ ఎక్స్పో అని, అలాగే టెక్స్టైల్స్ ఎక్స్పో అని, ఇటువంటి ఎగ్జిబిషన్స్ని ప్రజలందరికీ, అలాగే కొన్ని వర్గాలకి, అతి ముఖ్యమైన వర్గాలకి సమాజాన్ని నిర్మించడంలో కానీ ఇతర వ్యవస్థల్లో కానీ చాలా ముఖ్యమైన భూమికి పోషించే వాళ్ళకి అనుకూలంగా ఆయన ఒక వ్యక్తిగా
వాస్తవానికి ఏంటంటే ఇటువంటి ఎక్స్పోలు ఇటువంటివన్నీ ఒక వ్యవస్థ చేయాల్సింది. అటువంటి వ్యవస్థలు చేయాల్సింది ఒక వ్యక్తి ఆయన ఈ రకంగా చేస్తున్నారంటే ఆయన హృదయపూర్వకంగా అభినందించాలి. ఇది మనకి అందరికీ కూడా ఉపయోగించే అంశం. ఎప్పుడైతే మనకి పనిలో వేగం కావాలో, ఎప్పుడైతే మనకి పనిలో నైపుణ్యం కావాలో అటువంటిది కార్మిక వ్యక్తుల ఆ యొక్క లభ్యత లేనప్పుడు ఈ యంత్రాలు చాలా ఖచ్చితంగా సాధిస్తాయి. నేను స్వయంగా ఈ కార్మికులు చేసే ఈ ఉదాహరణకి చెప్తాను. నేను ప్లాస్టరింగ్ కార్మికులు చేయాలని అంటే వాళ్ళకి ఒక రోజు పట్టేది ఒక యంత్రం, ఈ ప్లాస్టరింగ్ చేసే యంత్రం ఒక అరగంటలో చేసేస్తుంది. అటువంటి ఎన్నో రకాల యంత్రాలు, ఎన్నో రకాల వస్తువులు, పరికరాలు అవన్నీ కూడా ఈ ఎక్స్పోలో మనం చూడవచ్చు. ఇది నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకే కాకుండా సొంతంగా కట్టుకోవాలని అనుకునే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగించే ఎక్స్పో అని చెప్పి నేను భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభల్లో 2025-26 ఏపీ బడ్జెట్ పై కొనసాగుతున్న చర్చ. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ. అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడి. శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం. సామాజిక సేవా దృక్పథంతో కార్పొరేట్ చికిత్స అందించడమే శ్రీ భవానీ హాస్పిటల్ లక్ష్యమన్న ఆసుపత్రి ఎండీ. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.